రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వలన రాయలసీమ వాసులకు చాలా అన్యాయం జరిగింది. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. కానీ చాలామంది ప్రజలకు ఏ విధంగా మనకు అన్యాయం జరిగింది ఏమనేది ఇంకా అవగాహన చాలా వరకు లేదు. ఇది వచ్చిందను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మన వచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్య ఒప్పందం జరిగి వీళ్ళు ఏం చేశారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మొత్తం తూట్లు పొడిచేసినారు. అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మనకు వచ్చిన ఒక ఇన్సూరెన్స్ లాంటిది మన ఇక్కడ ఉండే రైతులకు. చాలా వరకు ఇది లేకుండా బాధలు పడుకుంటా, వాటర్ సఫిషియెంట్ లేకుండా తాగునీరు సాగునీరుకు ఇబ్బందులు ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకు ఎంతో ఆలోచించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి తీసుకుని వచ్చేసి అక్కడ వచ్చిందను శ్రీశైలం నుండి 800 అడుగుల్లోనే మనం వచ్చేది నీళ్లు తీసేసుకొని ఇక్కడ వచ్చిందను ఇక్కడ ఉండే హండ్రీ నీవాక్ కానీ అలా గాలేరు నగిరి కానీ వీటన్నిటికీ ఇవల్ల అనే ఉద్దేశంతో, చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉండే రాయలసీమకు ఉండే అన్ని ప్రాజెక్టులు కూడా ఈ నీళ్లు మనకు పనికొస్తాయనే ఉద్దేశంతో ఎంతో శాంక్షన్ చేసి దగ్గర 70 to 80% వర్క్ కంప్లీట్ చేసి ఉంటే, కేవలం అది కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు తొలుత ఇదంతా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది, ఇది రానికుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మన రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపేసి వచ్చిందను ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మొత్తం తూట్లు పొడిచేటట్టు చేసేసినారు. మేమేమనుకున్నాం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో కొన్ని కారణాల వలన గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డంకి పడో ఏదో కోర్టు అడ్డంకులు పడో అది నిలిచింది అని చెప్పుకుంటే, ఇది వచ్చిందను ఏదైనా మనం తప్పు చేస్తే ఎవరో ఒక నోట్లో నుండి నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే తెలంగాణ అసెంబ్లీలో కూడా నేను నా వలన చంద్రబాబు నాయుడు గారికి మెప్పించి అది వచ్చింది లేకుండా చేశాను, నేను తెలంగాణ వాసులకి నేను మేలు చేశాను అనే టైప్లో ఆయన గొప్పలు చెప్పుకున్నారు ఎక్కడ అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి లోపా గారు ఒప్పందం చేసి రహస్య ఒప్పందాలు చేసుకుని మనకు వచ్చిందను ఆయన వచ్చి వాళ్ళ తెలంగాణ వాసులకు ఫేవర్ చేసింటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, ఏం చేశారు? ఇవల్ల ఈరోజు ఏమైంది, మన తెలంగాణ వాసులకు ఇన్సూరెన్స్ లాంటిది వచ్చిందను ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏదైనా వానలు పడకుండా ఏదైనా ఇది ఉంటే దాని తర్వాత ఇక్కడ వచ్చిన సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉండాలా అనే ఉద్దేశంతో, నీటి కొరత అనేది ఎప్పుడు ఉండకూడదని చెప్పి ఒక మంచి ఉద్దేశం తీస్తే మీ రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. దానికోసం వచ్చిందను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది వచ్చిందను ఇంతకుముందు మెడికల్ కాలేజీలు కూడా మేము బాగా ప్రజల్లోకి తీసుకుని పోయినాం. ఏ విధంగా మనకు ప్రజలకు చెడ్డ జరిగింది, ఏ రకంగా పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు డాక్టర్లు కాకుండా నాణ్యమైన వైద్యం అందకుండా ఏ రకంగా చంద్రబాబు నాయుడు తూట్లు కొడుతున్నారు, ఏ రకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఏ రకంగా మేము తీసుకుని పోయినామో అదే విధంగా మన రాయలసీమ వాసులకు ఏ విధంగా నెల్లూరు ప్లస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ వాసులకు ఏ రకంగా తాగునీరు అన్యాయం జరిగింది అనేది మేము గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకుని పోలే ఉద్దేశంతో మనము రాయలసీమ పరిధిలో చాలా వరకు కర్నూలులో కడపలో అంతా మీటింగ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు కూడా అధిష్టానం కూడా ఏం డిసైడ్ చేసిందంటే జిల్లాల వారీగా ఈ ఇష్యూస్ ను తీసుకొని పోవాలా, జిల్లాల వారీగా మీటింగ్ పెట్టాలా అనే ఉద్దేశంతో కూడా ఇది తీసుకొని పోవడం జరిగింది. తొలుత దీంట్లో కార్యాచరణలో భాగంగా తొలుత వచ్చిందను మనకు మదనపల్లి అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో వచ్చిందను 31వ తేదీ తెల్లారుజామున 10 గంటలకు వచ్చిందను ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒక కార్యాచరణ ఏ రకంగా మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా అని చెప్పి ప్రజల్లో మన మెయిన్ క్యాడర్లు వాళ్ళందరినీ పిలిపించి ప్రజా సంఘాలను పిలిపించి ఏ రకంగా మనము ఈ సబ్జెక్ట్ను ప్రజల్లోకి తీసుకొని పోవాలా, మనం వచ్చిందని ఈ రోజు మనం ఫైట్ అవుట్ చేసుకోకపోతే నిజంగానే మా భావితరాలు ఇబ్బందులు పడతారు నీళ్లతో. దానికోసం ఏ రకంగా మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి వచ్చిందను మనకు మన పూజ్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వస్తారు. అదేవిధంగా వచ్చిందను మన శైలజనాథ్ గారు, ఆయన స్టేట్ కోఆర్డినేటర్ ఈ దీనికోసం మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆయన కూడా రాబోతున్నాడు. చాలా పెద్ద ఎత్తున మెయిన్ లీడర్స్ అందరూ మన అన్నమయ్య జిల్లా నుండి మెయిన్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీనికి వచ్చేసి ఇక్కడ కూర్చొని పెద్దలు చెప్పింది విని ఏ రకంగా మనము మన కోసం మన ప్రజలకు మన భావితరాల కోసం మనం నీళ్లు ఇబ్బందులు లేకుండా ఏ రకంగా మనం ఫైట్అవుట్ చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 31వ తేదీ తెల్లారి 10 గంటలకు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ మదనపల్లిలో జరిగే మీటింగ్ అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ చేస్తారని చెప్పి అందరూ 100% పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.